అమెరికా పరిగెత్తుకొచ్చింది ఇప్పుడు. వాస్తవంగా యూరోపియన్ యూనియన్‌కి సంబంధించినటువంటిది నాయకులు వచ్చి మనతో ఒప్పందం చేసుకునేటప్పటికే అమెరికాకు వణుకు పుట్టింది. ఎందుకంటే నరేంద్ర మోడీ మొండిగానే ఉన్నాడు. మేము రుద్దుతామన్న దాన్ని రుద్దించుకోవట్లేదు. దాంతో మనల్ని బెదిరిద్దామని అన్ని రకాల ప్రయత్నాలు చేసిన వాణిజ్య ఒప్పందం విషయంలో ససేమిరా అన్నారు. మన దేశంలో పండే ఉత్పత్తులు వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకోం. వాళ్ళ దేశంలో పండేటటువంటి అన్నిటిని మనం దిగుమతి చేసుకోం. మనకు కావాల్సిన వరకే చేసుకుంటాం. అక్కర్లేనటువంటి వాటికి సంబంధించి పన్నులేస్తాం. అందులో మొహమాటం ఏం లేదు. అదే సందర్భంలో కొన్నిటికి సున్నా సుంకాలు మనకక్కడ తగ్గించిన వాటికి అనుగుణంగా. ఇది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ కొనాలా, ఆయిల్ కొనాలా, వీటిట్లో ఎంత అవసరమైతే అంత కొంటాం. మొత్తం మిగతా ఎంత మానేసి ఆళ్ళ దగ్గర కొనేదే ఉండదు. ఓవరాల్‌గా ఒక $500 బిలియన్ వ్యాపారాలు జరిగితే మా ఇద్దరి మధ్యన అన్నటువంటిది ట్రంప్ చెప్తున్నాడు. అది నిజమా కాదా అన్నటువంటిది ఇట్లాంటి ఒప్పందంలో చేసుకున్నంత మాత్రాన అంత ఖచ్చితంగా చేయాలని ఏం లేదు. అయితే ఇప్పుడు వాస్తవంగా ఆ తర్వాతన అమెరికా పరిగెత్తుకొచ్చింది.